హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి ఒక 4-5 డేస్ ముందు స్వామిలందరూ కూడా పడి పూజ అయితే చేశారండి. సో అప్పుడు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ అయితే ఫస్ట్ వీడియోలో యాడ్ చేస్తున్నాను. మీరు కూడా స్వామిల పడి పూజ అయితే చూసేయండి. ఈ వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండి. టైం వచ్చేసి 8 అలా అవుతుంది. మేమైతే దర్శనానికి వచ్చాము. ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అభిషేకాలు అయితే జరుగుతాయండి. సో అలాగే ఈరోజు షష్ఠి కాబట్టి ఈరోజు మార్నింగ్ 4:30 నుండి అభిషేకాలు అయితే స్టార్ట్ చేశారు. దర్శనానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి పాలు, పెరుగు ఇలా పంచామృతాలు ఇవన్నీ తీసుకొచ్చి అభిషేకం అయితే చేసుకుంటారు. సో మన చేతుల మీదుగా కాదులేండి, పూజారి గారికి ఇస్తే పూజారి గారు అయితే చేస్తారు. కొంతమంది అభిషేకానికి ముందుగా గణపతి పూజ అయితే చేయించుకుంటారండి. సో అలా పూజలు అయితే చేస్తున్నారు. ఇంకా అభిషేకానికి టైం పడద్దు అన్నారు. ఈలోపు దర్శనం చేసుకొచ్చేద్దాం కదా, ఖాళీగానే ఉంది టెంపుల్ అన్నట్టుగా దర్శనానికి అయితే వచ్చామండి. 2 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. సో స్వామి అమ్మవారిని చూశారు కదా, ఎంత బాగా అలంకరణ చేశారు. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. టెంపుల్ అంతా కూడా పచ్చిపూలతో డెకరేషన్ అయితే చేశారండి. ఇక్కడ బంతిపూ దండలు చూసారు కదా, భలే ఎలాడి కట్టారు, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఈ టెంపుల్ నార్మల్గా కూడా చాలా బాగుంటుందండి. కాలవారు అయితే ఉంటుంది, అలాగే పెద్ద నెమిలి అయితే ఉంటుంది. ఆ నెమిలి పురి విప్పుకున్నట్టుగా ఉంటే మనం ఆ నెమిలి కాళ్ళ మధ్యలోంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్తామన్నమాట. నార్మల్ డేస్లో బయట నుంచి చూస్తేనే మంచి లుక్గా కనిపిస్తుందండి. ఇంక ఈరోజు మొత్తం అంతా డెకరేషన్ చేశారు కదా, నైట్ టైం అయితే మొత్తం నెమిలికి లైటింగ్ పెట్టి చాలా బాగుంది. ఫస్ట్ రోజు నైట్ అయితే లైటింగ్ అంతా కూడా వీడియో షూట్ చేశాను కదా, నా మొబైల్లో లేదు, మా ఆడపడుచు మొబైల్లో షూట్ చేశాను. సో ఇంకా మళ్ళీ ఆ వీడియో షేర్ చేసుకోవడం అయితే అవ్వలేదు. ఇంకా నా దగ్గర ఉన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ పూజారి గారు అయితే అభిషేకం చేస్తున్నారండి. ఇక్కడ వెండిది 5 పడగల నాగు ఉంది కదా, దీనికైతే పాలు, పెరుగు, పంచామృతాలు అన్నీ కూడా దీనికైతే అభిషేకం చేస్తున్నారు. అక్కడ ఇత్తడి పెద్ద సర్పం ఉంది కదా, నాగసర్పం, దానికైతే పంచదార ఒకటి అభిషేకం చేస్తున్నారండి. మిగతావన్నీ కూడా అంటే ఇంకా లిక్విడ్కి సంబంధించినవన్నీ కూడా ఈ వెండి దానికి అభిషేకం అయితే చేస్తున్నారు. कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः। श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्य ఫస్ట్ రోజు అయితే బయటని ఈ విధంగా అభిషేకాలు అయితే చేస్తారు. లోపల దర్శనం వరకునే వెళ్ళి వెంటనే దర్శనం చేసుకొచ్చిన తర్వాత గోత్రనామాలన్నీ కూడా ఈ బయటే చదువుతారండి. సో చూసారు కదా, మా దర్శనం అయ్యి వచ్చేసరికి క్యూ లైన్ అయితే మొత్తం చివరి వరకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి జనం అయితే ఎక్కువగా వస్తారండి. 9:30, 10 ఆ టైంకి అయితే ఎక్కువగా రావటం స్టార్ట్ అవుతారు.
సో అలాగే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి టిఫిన్ చేసేసి ఇక్కడ స్వామివారికి మహానైవేద్యం కుంభం అయితే పోస్తారంటండి. సో ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో పోస్ట్ చేశాను. వీలైతే ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అందుకే ఇంకా అదంతా కూడా ఏ విధంగా చేస్తారన్నది వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ ఆ కుంభాన్ని అయితే తీసుకువెళ్తున్నారు కాల్లో కలపడానికి. ఆ కుంభం కూడా 2 చీరలు పరిసి చీరల మీద పొడవుగా వేస్తారండి. లాస్ట్ ఇయర్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో కుంభం కింద వేసిన రైస్ కొంచెం తీసుకుని ఇప్పుడు ఇక్కడ అన్న సంతర్పణ అయితే జరుగుద్దండి. ఆ అన్నంలో అయితే కలిపి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదాన్ని అయితే పెడతారు. సో ఇలా స్వామిలందరూ కూడా ఈ చీరకు చెంగులు పట్టుకుని కుంభాన్ని ఊరేగింపుగా తీసుకుని అక్కడ ఉన్న కాల్లో అయితే కలుపుతారండి. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగానే చేస్తారు. వాళ్ళు 10 మంది మాత్రమే దిగాలి. వీడియో అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చాలా వరకు న్యాచురల్గా పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మొత్తం అంతా కూడా ఈ మైక్ శబ్దాలు, నెక్స్ట్ ఈ స్వామిల అరుపులు, కేకులు అన్నట్టుగా గందరగోళంగా ఉందండి. అందుకే మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇలా కుంభం కింద వేసిన రైస్ అంతటిని కూడా ఆ చీరలతోటి మొత్తం కాలువలో అయితే కలిపేస్తారు. ఇలా కలిపేసిన తర్వాత ఇంకా స్వామిలందరూ కూడా 1 by 1 స్నానాలు అయితే చేసేస్తారండి. ఇంక ఈ మాలకి విడిముళ్ళు కట్టుకోవటం అలా ఏమీ ఉండదు. సో ఇంకా ఆఫ్టర్నూన్ స్వామిలందరూ కూడా భిక్ష అయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్లోనే మాలలు అయితే తీసేసి పూజారి గారికి స్వయం పాకం అయితే ఇచ్చేసుకుంటారు. ఇంకా అక్కడతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మాల పూర్తయిపోయినట్టే. షష్ఠి రోజే తీసేస్తారండి. యాక్చువల్లీ షష్ఠి రోజు కూడా ఉంచుకుంటే చాలా మంచిదంట, నెక్స్ట్ డే తీస్తే ఇంకా మంచిదంట. కానీ ఎప్పుడు కూడా షష్ఠి రోజే మా ఊర్లో అయితే మాల తీసివేస్తారు. సో ఈ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి. నిన్నటి వీడియోలో పాలకావిళ్ళు ఎత్తుకున్నారనేసి వీడియో పోస్ట్ చేశాను కదా, పాలకావిళ్ళు ఉత్సవం. సో అలాగే అనపర్తిలో కూడా జరుగుద్దండి కావిళ్ళు ఉత్సవం షష్ఠికి ముందు రోజే. సో అక్కడైతే సంతానం లేని వాళ్ళు, అలాగే పెళ్ళి త్వరగా కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగా పడుకుంటారండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే పడుకున్న తర్వాత ఈ కావుళ్ళు ఎత్తుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ కావుళ్ళు ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా 1 by 1 ఆ మనుషుల మించి దాటుకు వెళ్తారన్నమాట. అలా కావుళ్ళు ఎత్తుకున్న స్వాములందరూ కూడా సంతానం లేని వాళ్ళ మీద, ఈ పెళ్లి కాని వాళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళినట్లయితే త్వరగా వాళ్ళకి సంతానం కలుగుద్ది, అలాగే పెళ్లి కూడా అవుతుందని ఒక నమ్మకం అండి. సో మా ఊర్లో అయితే అలా ఏం చేయలేదు, కానీ అనపర్తిలో అయితే నేను ఇప్పుడు ఇంక యూట్యూబ్ ఇన్స్టా వచ్చాక ప్రతిదీ తెలుస్తుంది కదా, నేను కూడా ఈ సంవత్సరమే చూశానండి. ఎవరు ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. సో ఆ వీడియో చూసిన తర్వాత తెలిసిందన్నమాట ఇలా చేస్తారు అనేసి. గ్రామ దేవతల సంబరాలప్పుడైతే చంటిబిడ్డలు మేయించి గరగనెత్తుకున్న వాళ్ళు దాటుకుంటూ వెళ్తారండి మా ఊర్లోని. ప్రతి సంవత్సరము కూడా మాచివారి గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి సంబరం అయితే జరుగుద్దండి. సో అమ్మవారు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఇలా చంటిబిడ్డలు మేయించి దాటుకు వెళ్తారు. ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. వీలైతే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడాలి అనుకుంటే ఆ వీడియో కూడా చూడండి. సో కానీ ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు కూడా దాటుతారని ఫస్ట్ టైమే చూశాను. సో అలాగే ఇక్కడ వచ్చేసి మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి బిక్కోలు అయితే వచ్చామండి. బిక్కోల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి చాలా బాగా చేస్తారు. 1 రోజులు తీర్థం ఉంటుందండి. 1 రోజులు కూడా ప్రతిరోజు ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఇంకా షష్ఠి రోజు ఈవినింగ్ అయితే భారీ ఎత్తున బాలసంచ పెద్ద సంబరం జరుగుద్ది. స్వామివారి ఊరేగింపు కూడా జరుగుద్దండి. నేను ఎప్పుడు రాలేదు లేండి, ఒక 5-6 సంవత్సరాల క్రితం మా ఆడబడుచు వాళ్ళతో ఫస్ట్ టైం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు వచ్చాను ఈ టెంపుల్కి. మళ్ళీ ఇప్పుడు 6 సంవత్సరాలు అయిందో 7 సంవత్సరాలు అయిందో తెలియదు, కానీ మళ్ళీ ఈ షష్ఠికి అయితే స్వామివారి దర్శనానికి వచ్చానండి. ఫస్ట్ రోజు ఈవినింగ్ జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లోకల్ ఛానల్లో లైవ్ అయితే వస్తుందండి. అప్పుడు చూసాను అనమాట, ఇంత బాగా జరుగుద్దా అనేసి. సో అక్కడ డోర్స్ చూపిస్తున్నాను ఏంటి వీడియోస్లో అనుకుంటున్నారు. పూర్వకాలంలో కట్టిన మొండువా లోగులు పెంకుటిల్లు ఉంటాయి కదండి. సో హౌస్ మాట, హౌస్ కప్పుట్లోనే ఆ డోర్స్ చూసారు కదా, ఎంత డిజైన్గా ఎంత బాగా పెట్టారో అన్నది. అలా వీడియో షూట్ చేశాను. ఇప్పుడు హౌస్లు కట్టినప్పటికీ కూడా డోర్స్కి ఏవేవో చేపిస్తున్నారు, కానీ అప్పట్లోనే డిజైన్స్ అన్నీ కూడా భలే చేయించారు కదా అనేసి. సో ఇక్కడ ఈయన వచ్చేసి పువ్వులు పడగలు అయితే అమ్ముతున్నారండి. మా సైడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు కవసాల వాళ్ళు పువ్వులు పడగలు అనేసి ఒక చిన్న పొట్లం అయితే అమ్ముతారండి. అది తీసుకెళ్ళి మేము సుబ్రహ్మణ్యేశ్వర
స్వామికి అయితే సమర్పిస్తాము. సో ఆయన అయితే పాము సర్పంగా ఉన్నది అయితే అమ్ముతున్నారు. అది 50 రూపీస్ అంట. అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించండి మంచిదని చెప్పారు. కానీ మేము ఆల్రెడీ మా ఊర్లో టెంపుల్కి వెళ్ళినప్పుడు పువ్వులు పడగలు మార్నింగ్ అయితే స్వామివారికి సమర్పించుకున్నామండి. అందులో ఏముంటాయో తెలీదు కానీ పువ్వులు పడగలు అనేసి కవసాల వాళ్ళు అయితే అమ్ముతారు. మా చిన్నప్పటి నుంచి కూడా షష్ఠికి వెళ్ళామంటే కంపల్సరీ పువ్వులు పడగలు కొని స్వామివారికి అయితే సమర్పించేవాళ్ళం. సో అదే అలవాటండి. అవన్నీ తర్వాత బ్రాహ్మలు ఏం చేస్తారో తెలీదు, అందులో ఏముంటాయో తెలీదు. ఈయనైతే ఇంక చూసారు కదా సర్పం అయితే కనిపిస్తుంది మనకి క్లారిటీగా, అదైతే ఇస్తున్నారు 50 రూపీస్కిని. సో ఆయనకి వీడియోస్ అన్న ఫొటోస్ అన్న ఎంత ఇంట్రెస్ట్ అండి. నేను వీడియో షూట్ చేస్తుంటే బాగా తీయమ్మా అనేసి అయితే అంటున్నారు. సో కొంతమంది అయితే ఇసుక్కుంటారు కదండి, ఆయన అలా కాదనమాట. సో ఆ రోజు చూసారు కదా ఎంత క్యూ లైన్ అయితే ఉందో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు. మేమైతే 100 రూపీస్ టికెట్స్ తీసుకున్నామండి. అయినప్పటికీ కూడా హాఫ్ అన్ అవర్ పట్టింది. అలాగే స్వామివారి శిఖరాలు చూడండి ఇక్కడికి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో స్వామివారి గుడి ఫ్రంట్ నుంచి అయితే ఇది మాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెయిన్ ద్వారం మాట. సో కానీ 100 రూపీస్ ఇటు పక్క నుంచి అయితే ఇచ్చారు. ఇంకా 50 రూపీస్ ఫ్రీ దర్శనం కూడా ఉందండి. కానీ దర్శనం అయితే ఎంత బాగా జరిగిందోనండి. అసలు ఎక్కడ తోపులాట లేకుండా, ఎక్కడ గెంటేయటం ఇలాంటివి లేకుండా ఫ్రీగా నార్మల్ డేస్లో స్వామిని ఏ విధంగా దర్శించుకుంటామో ఈరోజు కూడా అంతే బాగా దర్శనం అయితే జరిగింది. షష్ఠి రోజు స్వామివారి అలంకరణ ఉందండి. ఇంక ఎంతసేపు చూసినా స్వామినే చూడాలనిపించింది. అంత బాగా అలంకరణ చేశారండి. ఫ్రీగానే ఉంది కదా వీడియో షూట్ చేద్దాం అనుకున్నానండి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా అంటారేమో, తీయొచ్చో తీయకూడదు అన్న సందేశంతో వీడియో ఆన్ చేసినప్పటికీ కూడా ఇంకా స్వామిని అయితే తీయలేదండి. నార్మల్ డ్రెస్లో వెళ్ళినప్పుడు చాలామంది వీడియోస్ అయితే షూట్ చేస్తారు. కానీ నాకు ఎందుకో ఆ రోజు షూట్ చేయాలనిపించలేదండి. అంతేకాదండి అక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసిన స్వామివారు ఆ గర్భగుడి లోపడే సైడ్న ఒక పుట్ట కూడా ఉంటుందండి. ఆ పుట్ట దగ్గర డైలీ నైట్ టైము గిన్నెతో పాలు పెడితే మార్నింగ్ టైం కల్లా పాలు ఉండవంటండి. రోజు నైట్ పాము వచ్చి పాలు తాగి వెళ్తుందంట. అక్కడున్న పూజారులు అయితే చెప్తారండి. సో ఇప్పుడు ఏంటంటే షష్ఠి కాబట్టి ఇంకా జనాలు ఎక్కువగా ఉండటం వల్ల మనకి అవన్నీ కూడా వివరంగా అయితే చెప్పరు. నార్మల్ డేస్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే పూజారి గారు మనకి మొత్తం అంతా కూడా క్లారిటీగా చెప్తారండి. ప్రతి మంగళవారం టెంపుల్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. నెక్స్ట్ సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు అయితే చేయించుకోవడానికి వస్తారు కదా. సో ఇంకా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోపలంతా కూడా చూసారు కదా పచ్చి పూలతో ఎంత బాగా అలంకరణ చేశారు. స్వామివారి అలంకరణ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎంత చూసినా అక్కడే ఉండి ఇంకా చూడాలి అనిపించింది. అంత అందంగా స్వామివారిని అలంకరణ చేశారు. అలాగే ఎండివి జంట సర్పాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా బాగా అలంకరణ అయితే చేశారు. దర్శనం అయ్యాక రిటర్న్ బయలుదేరిపోయేటప్పుడు ఇక్కడ ఓం శాంతి వాళ్ళు శివలింగాలను అయితే ఏర్పాటు చేశారండి. వీళ్ళు ప్రతి సంవత్సరము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి రోజు ఇక్కడ శివలింగాలను అయితే ఏర్పాటు చేస్తారంట. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళి వాటిని కూడా దర్శించుకున్నాము. తీర్థం అంతా కూడా ఏం తిరగలేదండి, చాలా జనం ఉన్నారు కదా, ఎందుకులే మనకు అవసరం మనం కొనిపెట్టేది ఏమీ ఉండదు అన్నట్టుగా ఇంకా తీర్థంలోకి అయితే వెళ్ళలేదండి. మేము వెళ్తాం కూడా ఓలపిల్లి నుంచి అయితే వెళ్ళాము. సో ఓలపిల్లి నుంచి వెళ్ళినట్లయితే టెంపుల్ ఎంట్రన్స్ కాకుండా బ్యాక్ సైడ్కి అయితే వెళ్తాము. అక్కడి నుంచి 100 రూపీస్ టికెట్స్ అయితే ఇస్తున్నారు. మేము ఎలా అయితే లోపలికి వెళ్ళాము మళ్ళీ రిటర్న్ కూడా అలా బయటకు వచ్చేసాం అన్నమాట. సో దానివల్ల ఇంకా షష్ఠి తీర్థం అంతా కూడా తిరగలేదండి. సో తిరిగినప్పటికీ కూడా బొమ్మలు లాంటివి ఏవి మనం కొనము. నెక్స్ట్ కొనుక్కునేదల్లా ఖర్జూరం అలాగే జీళ్ళు. షష్ఠి అంటేనే ఖర్జూరం జీళ్ళు అండి మా చిన్నప్పటి నుంచి కూడా. అవి కూడా మా ఊరు షష్ఠిలో తీసుకున్నాము, అందుకే ఇంక వెళ్ళలేదు అనమాట. సో ఇంకా వచ్చే దారిలోనే ఓలపిల్లి బట్టల షాప్స్కి అయితే వెళ్ళామండి. సో ఇంతకు ముందు వరకు కూడా ఓలపిల్లిలో బట్టల షాప్ ఉన్నాయి అనేసి మా చుట్టుపక్కల చాలా తక్కువ మందికే తెలుసు. ఎక్కువ ద్వారపూడి మాకండి బాగా తెలిసింది. ఈ మధ్యకాలంలో వీళ్ళు కూడా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. దానివల్ల ఓలపిల్లిలో బట్టల షాపులు ఉన్నాయని చాలామందికి తెలుస్తుంది. ఇంతకుముందు ఇక్కడ మనకి క్లాత్లు కేజీల లెక్కన ఇచ్చేవారండి. మేము లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకోవడానికి లంగా వాణీలకి ఇక్కడికే వచ్చి క్లాత్లు అయితే తీసుకునేవాళ్ళం. కేజీల లెక్కన ఏదో తక్కువకి వచ్చినట్టుగా అనిపించేది. సో సారీస్ కూడా అంటే సిల్క్ సారీస్ చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. చాలా మంచి మంచి మోడల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న సారీస్ అన్నీ కూడా 200 నుంచి 300 మధ్యలో ఉంటాయండి. అంటే 200 స్టార్టింగ్, 300 మధ్యలో అలా రేట్లన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇంతకు ముందు అయితే ఈ రోడ్ మీదకి చిన్న చిన్న షాపులు అయితే ఉండేవండి. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద షాపులు అయితే పెట్టేశారు. ఇక్కడ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ వెనకతలు కూడా ఈ హోల్సేల్ అండి. సారీస్ అన్నీ కూడా గుట్టల్లా పోస్తుంటాయి, అందులో మనం వేరుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చి ఆ సారీస్ అయితే 1000కి 3 సారీస్ అంటండి. అలా ఇంకొకటి ఒక్కొక్క కాస్ట్ అన్నమాట. లోపడైతే ఇంకా వీడియో షూట్ చేయకూడదని బోర్డు రాసి పెట్టారండి. అందుకే
ఇంకా బయటనే వీడియో అయితే షూట్ చేశాను. అది కూడా ఒక షాప్కే వెళ్ళాము. సో మేము అక్కడి నుంచి మళ్ళీ మహేంద్రవాడ షష్ఠికి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా షష్ఠి చాలా బాగా చేస్తారు. సో ఇంకా అప్పటికే టైం వచ్చేసి 6:30 అలా అయిపోయిందండి. శీతాకాలం వల్ల ఉత్తే పొద్దుపోతుంది కదా, ఎంతో టైం అయిపోయినట్టుగా చీకటి పడిపోయింది. అయినప్పటికీ కూడా వీడియో అయితే షూట్ చేశానండి. టెంపుల్ కూడా చాలా ఖాళీగా ఉంది. దర్శనం కూడా బాగా జరిగిందండి. ఈ ఒక్క టెంపుల్లో మొత్తం దేవుళ్ళందరినీ దర్శించుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులు, వేణుగోపాల స్వామి వారు అయితే ఉంటారండి. అలాగే సరస్వతి అమ్మవారు, కాలభైరవ స్వామి వారు, మొత్తం టెంపుల్స్ అన్నీ ఉంటాయన్నమాట. దర్శనం అయితే బాగా జరిగింది. మా చుట్టుపక్కల బిక్కువోళ్ళు అలాగే మా ఇంద్రాల్లో కూడా షష్ఠి బాగా చేస్తారన్నమాట. షష్ఠి రోజు మార్నింగ్ అభిషేకాలు చేస్తారు కదండి. అభిషేకాల కోసం స్వామివారిని ఇలా ఒక లోటస్లో పెట్టి బయట అయితే ఏర్పాటు చేశారంట. మార్నింగ్ అంతా అభిషేకాల కోసం అనేసి చాలా బాగా ఏర్పాటు చేశారు కదా. వీడియో అయితే షూట్ చేశాను. అలాగే స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. చాలా మంది మొక్కుకుని అట్టిగెళ్ళు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి రోజు స్వామివారికి సమర్పిస్తారండి. ఆ అట్టిగెళ్ళన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టారు, చూసారు కదా. సో స్వామిని దర్శించుకున్నారు కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటేనే మా చిన్నతనంలో మాకు గుర్తొచ్చేవి జీళ్ళు, ఖర్జూరమునండి. ఖర్జూరం అయితే షష్ఠితోటే రావటం స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు దొరికేస్తుంది, కానీ అప్పట్లో అయితే షష్ఠికే ఖర్జూరం అయితే వచ్చేదండి. కానీ మహేంద్రవాడలో పూర్వం నుంచి కూడా ఆచారంగా వస్తుంది ఏంటంటే షష్ఠి రోజు ప్రతి ఒక్కరూ కూడా గ్రామస్తులు మజ్జిగ అయితే వండుకుంటారంటండి. సో అది పూర్వం నుంచి కూడా ఆచారంగా వస్తుందంట. ఈ రోజు ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా గ్రామంలో మజ్జిగ అయితే కంపల్సరీ పెడతారండి. మేము కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళు కూడా మాకు వెళ్ళగానే మజ్జిగ అయితే పెట్టారు. వాళ్ళని అడిగామన్నమాట. పూర్వం నుంచి కూడా ఇలా వండుకుంటామమ్మ షష్ఠి రోజు మా ఊర్లో అని అయితే చెప్పారు. ఈ ఊర్లో కూడా చాలా పెద్ద తీర్థం అయితే పెట్టారు. ఎన్ని దుకాణాలు వేశారోనండి. కానీ వీడియో ఏం షూట్ చేయలేదు. అంతా కూడా చీకటిగా అనిపించింది. అంత క్లారిటీగా ఉండదు కదా అన్నట్టుగా. ఈ వీడియోలో చూసారు కదా మా ఊరు షష్ఠితో పాటుగానే మహేంద్రవాడ అలాగే బిక్కోలు షష్ఠి అయితేని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.